ఎపిసోడ్ 14 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో మురళి అమితాబ్ను తీసుకొచ్చిన రాత్రే అవతార స్వామిని గమనించడం మొదలుపెట్టినా ఏమీ ఉపయోగం ఉండకపోవడంతో మరుసటి రోజు మరొక 3D ఎఫెక్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి కృష్ణ బాత్రూంలో ఉండగా పెట్టి చూస్తారు. అయినా ఉపయోగం ఉండదు. దాంతో ముగ్గురు నిరాశపడతారు. అవతార స్వామిని చూసి శారదమ్మ అతనే తన కొడుకని అనగా, ఇంతలో మురళి ఒక సంఘటన తనకి రాధకి మధ్య జరిగిన దాని గురించి అడగ్గా దానికి అవతార స్వామి సమాధానం చెప్పలేకపోవడం, శారదమ్మను తీసుకుని మాయమవడం రెండూ ఒకేసారి జరిగిపోతాయి. హరికృష్ణ శారదమ్మతో నరసింహాన్ని ఇంకా ముప్పతిప్పలు పెట్టి బాధ పెడతాను అంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మురళి, ఏంటి రాధ ఇలా స్పెషల్గా తయారయ్యావు అంటాడు. దానికి రాధ, అదేంటి ఈవినింగ్ షోకి బయలుదేరదాం అన్నారుగా ఇందాక భోజనానికి వచ్చినప్పుడు అనడంతో మురళి షాక్ అయి చూస్తూ ఉండిపోగా నరసింహం, ఆ కృష్ణగాడు అచ్చం మురళిలాగే ఉండి ఉంటాడు, అందుకే రాధ కూడా గుర్తుపట్టలేదు అనుకుంటాడు. నరసింహం తన గదిలో నుంచి బయటకొచ్చాడు. మురళి దిగాలు పడి కూర్చుని ఉన్నాడు సోఫాలో. రాధ టీ తేవడానికి లోపలికి వెళ్ళింది. మావయ్య, వాడు మధ్యాహ్నం మన ఇంటికే వచ్చి భోజనం చేసి వెళ్ళాడట. అంతేకాదు సాయంత్రం పెందలాడే వచ్చి రాధను సినిమాకి తీసుకెళ్తానన్నాడు. వాడు చెప్పినట్టే రాధ తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని సిద్ధంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు మావయ్య, భయంగా ఉంది. రాధనే మోసం చేశాడంటే మనకి చాలా సమస్యలు తెచ్చిపెట్టేట్లున్నాడు. నరసింహానికి నోటమాట రావటం లేదు. రేపటి నుంచి ఇంటి ముందు గూర్ఖాని ఏర్పాటు చేస్తానుండు. మనం 10 గంటలకు మన ఫ్యాక్టరీకి వెళదాం. సాయంత్రం తిరిగి వస్తాం. ఈ లోపల ఎవడిని లోపలికి రానియ్యవద్దని చెప్పాలి. ఆఖరికి నువ్వే వచ్చినా సరే. అవును, అంతకంటే గత్యంతరం లేదు. రాధ ఇద్దరికీ టీ తీసుకొచ్చింది. సినిమాకి టైం అవుతోంది మరి అంది మురళితో. సినిమాకి వెళ్దామని కూడా మీరు చెప్పలేదనట్టున్నారే. ఇప్పుడే ఇంత మతిమరుపు అయితే ముందు ముందు నన్నెంత వేధిస్తారో ఏమో నవ్వుతూ అందామె. సరే పద అన్నాడతను అసహనంగా. ఇద్దరూ బయట గేటు వరకు నడిచాక నరసింహం మురళిని వెనక్కి పిలిచాడు. ఏమిటి మావయ్య, మధ్యాహ్నం వచ్చినవాడు నీ పోలికలున్న దొంగ వెధవని అమ్మాయికి చెప్పకు. లేనిపోని కన్ఫ్యూజన్ ఇంటిలో. సరే జాగ్రత్త, సినిమాలో రాధను ఒక్క క్షణం కూడా వదిలి ఉండకు. మురళి వెళ్ళిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు బ్యాంక్ క్లర్క్ మురళిని చూస్తూనే. గుడ్ మార్నింగ్ అన్నాడు మురళి. ఏమిటి మళ్ళీ వచ్చారు? మురళి ఉలిక్కి పడ్డాడు. ఏంటన్నారు? అదే మళ్ళీ వచ్చారేమిటా అని. ఇంకేమైనా? మళ్ళీ రావడం ఏమిటి? నేను ఇప్పుడేగా వస్తుంది అనుమానంగా అడిగాడు మురళి. అదేంటి సార్ అంతలోనే మర్చిపోయారా? గంట క్రితమేగా వచ్చి క్యాష్ విత్డ్రా చేసుకెళ్లారు. మురళి మొహం పాలిపోయింది. క్యాష్ విత్డ్రా చేసుకెళ్ళానా? అదేమిటి సార్ అలా మాట్లాడతారు? ఎంత? 1,50,000. నేను అడిగాను కూడా మిమ్మల్ని, ఎందుకు సార్ ఇంత పెద్ద మొత్తం క్యాష్ తీసుకెళ్ళడం అని. వర్కర్స్కి జీతాలు ఇవ్వాలని అన్నారు మీరు. మురళి మాట్లాడలేదు కొద్ది క్షణాల పాటు. మీకు జరిగింది గుర్తులేదా సార్? ఉంది. ఖచ్చితంగా ఎంత మొత్తం డ్రా చేశానో కొంచెం చెప్పండి. అతను పుస్తకాలు చూసి 1,54,000 అన్నాడు. థ్యాంక్ యూ అనేసి బయటకొచ్చాడు మురళి. వెంటనే కారులో ఫ్యాక్టరీకి చేరుకొని నరసింహం గదిలోకి పరిగెత్తాడు. మావయ్య, వాడు మన కొంప ముంచేశాడు అన్నాడు గాబరాగా. ఏం చేశాడు? ఆతృతగా అడిగాడు నరసింహం. మన జాయింట్ అకౌంట్ నుంచి 1,54,000 డ్రా చేసి తీసుకెళ్ళిపోయాడు పొద్దున్న. నరసింహం నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే కోలుకొని మళ్ళీ ఫోన్ అందుకున్నాడు. 1,50,000 వాడికి ఎలా ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు? సంతకం చూస్తే తెలీదు ఫోర్జరీ అని. నా సంతకం కూడా ప్రాక్టీస్ చేశాకే ఆ పని చేశాడు వాడు. నరసింహంకు కొద్ది క్షణాల వరకు నోటి మాట రాలేదు. వాడెవడో తనని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. హలో అన్నాడు నరసింహం అనుమానంగా. మామ అల్లుడు డబ్బు ఎంత పోయిందా అని లెక్క వేసుకుంటున్నారనుకుంటా కదూ?
నేనిప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కోపంగా అన్నాడు నరసింహం. తప్పకుండా ఇవ్వాల్సిందే. అన్నట్లు పోలీసులు నా గురించి అడిగితే మీ ఇంటిలోనే రాధతో కబుర్లు చెప్తున్నాడని కూడా చెప్పు. నరసింహం చటుక్కున ఫోన్ పెట్టేసి కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. ఒరే, వాడు మళ్ళీ ఇంటికెళ్ళాడుట, త్వరగా పద, ఇంటికి వెళదాం గాబరాగా చెప్పాడు నరసింహం. ఇద్దరూ వడివడిగా బయటకు నడిచారు. కారు వేగంగా నడపసాగాడు మురళి. ఇల్లు చేరుకోగానే గేటు ముందు కారు ఆపి హార్న్ కొట్టాడు. గూర్ఖా పరుగుతో వచ్చాడక్కడికి. స్టీరింగ్ దగ్గర మురళిని చూస్తూనే దగ్గరకొచ్చాడు. ఏం సార్, త్వరగా గేటు తెరు అరిచాడు నరసింహం. సాయంత్రం అయితే తప్ప గేటెలా తెరుస్తాను సార్, తెరవకూడదని మీరే అన్నారుగా. ఊరి వెధవా, మేము వచ్చినా తెరవట్రా? ఎవరొచ్చినా సరే తెరవకూడదని మీరే చెప్పారు కదండి. మేము తప్ప ఎవరొచ్చినా సరే అని అర్థంరా. త్వరగా తెరిచి ఏడు. అమ్మగారిని అడిగి వస్తానండి, ఆమె తెరవమంటే తెరుస్తాను. ఒరేయ్, మేం స్వయంగా చెప్తున్నా మా మాటలు లెక్క చేయవన్నమాట, అంతేనా? నేను డిస్మిస్ చేసి పారేస్తున్నాను కోపంగా అన్నాడు నరసింహం. గూర్ఖావాడికి అనుమానం ఎక్కువైపోయింది. ఏ పరిస్థితుల్లోనూ ఎవరినీ లోపలికి రానీయవద్దని మరీ చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వాళ్లే లోపలికి వెళ్ళనీయమంటున్నారంటే ఇందులో ఏదో గూఢార్థం ఉంది. బహుశా తనను పరీక్షించడానికే ఇలా చేస్తూ ఉండి ఉంటారు. ఏమైనా చేసుకోండి సార్, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు వాడు మొండిగా. వాడిని అతి కష్టం మీద ఒప్పించి నచ్చజెప్పేసరికి తలప్రాణం తోకకు వచ్చింది. ఇద్దరు హడావిడిగా ఇంటిలోకి పరిగెత్తారు. రాధా, గట్టిగా అరిచాడు మురళి ఇంటిలోకి వస్తూనే. గదులన్నీ త్వరగా తిరుగుతూ మేడ మీదకి చేరుకున్నాడతను. బాల్కనీలో కూర్చుని టేప్ రికార్డర్లో ఇంగ్లీష్ మ్యూజిక్ వింటోందామె. అతనలా రాధా అని గట్టిగా అరుస్తూ రావడం చూసి ఆశ్చర్యపోయింది. ఇక్కడున్నావా? ఇల్లంతా వెతుకుతున్నాను నీకోసం. రాధ నవ్వింది. బాగుందండి, కొత్త క్యాసెట్ వచ్చింది, విందాం రమ్మని నన్ను మీరేగా మేడ మీదకి తీసుకొచ్చారు. ఇంతలోనే వెతకటం ఏమిటి? మురళి రెండు చేతులతో తల పట్టుకున్నాడు. నేనిప్పుడేగా వచ్చింది అనకండి మళ్ళీ నవ్వుతూ అందామె. మురళి, బయట నుంచి పిలిచాడు నరసింహం. మురళి హాల్లోకి వచ్చాడు. ఇలాగైతే లాభం లేదు. అమ్మాయికి అసలు సంగతి చెప్పేసేయ్. వాడెవడో నీ పోలికలతో అన్ని చోట్ల మోసం చేస్తున్నాడని చెప్పు. ఈ రోజు నుంచి జాగ్రత్తగా కనిపెట్టి ఉండమను. ఎంత పోలికలున్నవాడైనా భార్య అన్నాక తేడా కనిపెట్టగలగాలి కదా. అలాగే మామయ్య, వెళ్ళు, ఇప్పుడే చెప్పు. మురళి రాధ దగ్గరకు వచ్చాడు. ఆమెతో మాట్లాడి బయటకొచ్చాక గాని నరసింహానికి సంతృప్తి కలగలేదు. నేను బ్యాంకు వెళ్ళి నా సంతకంతో ఏ చెక్కు వచ్చినా తిప్పికొట్టమని రాసిచ్చి వస్తాను మామయ్య అంటూ కారులో వెళ్ళిపోయాడు మురళి. అతను వెళ్ళిన కొద్ది క్షణాలకే రాధ కెవ్వుని కేకవేయటం వినిపించి లోపలికి పరిగెత్తాడు నరసింహం అదురుతున్న గుండెలతో. బాత్రూమ్ దగ్గర నిలబడి వణికిపోతుంది రాధ. ఏమిటమ్మా, ఏమైంది? భయంగా అడిగాడు నరసింహం. ఆమెకు మాట రావడం లేదు. చేత్తో బాత్రూమ్ వైపు సైగ చేసి చూపింది. నరసింహం 2 అంగల్లో బాత్రూమ్ దగ్గరికెళ్ళి లోపలికి తొంగి చూశాడు. మురళి కాళ్ళు చేతులు కట్టివేయబడి కింద పడి ఉన్నాడు. నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. నరసింహానికి మతి పోయినట్లయింది. తను చూస్తుంది కలో నిజమో తెలియటం లేదు. అంతవరకు తనతో మాట్లాడింది మురళి కాదని, తను మురళి అని భ్రమించేటంత గొప్పగా నటించగలిగేవాడని తెలిసిపోయింది. హరికృష్ణకు తప్పితే మురళిలా పోలికలు మరొకరికి ఉండడానికి వీల్లేదు. మరి హరికృష్ణేమో ఆ రోజే చచ్చిపోయాడు. అయోమయంతో సాలోచనగా అతడు మురళి కట్లు విప్పాడు. ఏం జరిగిందిరా? ఎవరు కట్టేశారు నిన్నిలా? ఆతృతగా అడిగాడు నరసింహం. ఇంకెవరు, వాడే. అచ్చం నాలానే ఉంటాడని చెప్పారు కదూ. నేను నా గదిలోకి వెళ్ళేసరికి ఎక్కడ దాక్కున్నాడో ఏమో, నన్ను వెనక నుంచి తల మీద బాది తాడుతో కట్టేసి బాత్రూంలో పడేశాడు. 5 నిమిషాల నుంచి లోపల మూలుగుతున్నాను. నరసింహం మొహం కోపంతో ఎరుపెక్కింది. అసలు వాడింట్లోకి ఎలా వచ్చాడు? మనం గూర్ఖాని కాపలా పెట్టాం కదా. మనం గూర్ఖాని దబాయించి ఎలా లోపలికొచ్చామో వాడు అలాగే వచ్చి ఉంటాడు. నరసింహం కుర్చీలో నీరసంగా కూలబడ్డాడు. వాడికెంత ధైర్యం! మనింట్లోకే వచ్చి నాకే టోకరా ఇచ్చాడంటే వాడు సామాన్యుడు కాదు. నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. వాడెవడైతే కానీ అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటారు? నరసింహం తడబడ్డాడు.
తనకు అనుమానం ఉంది గాని అది తనొక్కడే ఆలోచించి తేల్చుకోవాల్సిన విషయం. మురళికి కూడా తెలియకూడదు. వాడు ఖచ్చితంగా నా రక్తం పొచ్చుకు పుట్టినవాడేనని నాకు అనుమానంగా ఉంది. లేకపోతే ఇన్ని పోలికలుండవు. నేను అదే అనుకుంటున్నాను అన్నాడు నరసింహం. అప్పటికప్పుడు ఏదో ఒక కథ అల్లి మురళికి చెప్పాలి. ఆ కథ ఎలాంటిదై ఉండాలంటే ఆ కథ వినగానే మురళి తన సోదరుడి మీద, తల్లి మీద పగబట్టాలి. వాళ్ళిద్దరూ తన శత్రువులని భావించాలి. అలాంటి కథలల్లి చెప్పడం మొదలుపెట్టాడు. అవునరా, ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పడం ఇష్టం లేక దాచాను. అసలు విషయం తెలిస్తే నీకు కన్నతల్లి మీద ద్వేషం కలుగజేసినట్లవుతుందని చెప్పలేదు. ఏమిటది? నీ చిన్నప్పుడు జరిగిన విషయం ఇది. మీ నాన్న పచ్చి తాగుబోతు. రోజూ తాగి అర్ధరాత్రి ఇంటికి చేరుకుని మీ అమ్మను చావగొడుతూ ఉండేవాడు. పాపం మీ అమ్మ చాలా రోజులు ఆ నరకం నిశ్శబ్దంగా అనుభవించింది. కానీ దేనికైనా ఓ హద్దు ఉంటుంది కదా. మీ అమ్మ సహనం నశించింది. ఓ రోజు రాత్రి మీ నాన్నకు ఎదురు తిరిగింది. తన ఒంటి మీద చెయ్యి పడితే సహించేది లేదని హెచ్చరించింది. దాంతో మీ నాన్న మరింత రెచ్చిపోయి ఆమెను గొడ్డును బాదినట్లు కొట్టడం ప్రారంభించాడు. ఇదంతా తలుపు దగ్గర నిలబడి చూస్తున్న మీ అన్నయ్య రోకలి బండ తీసుకుని వెనక నుంచి వచ్చి మీ నాన్న తల మీద కొట్టాడు. అంతే, మీ నాన్న అక్కడికక్కడే మరణించాడు. మీ అమ్మ కెవ్వుమని కేక వేసి స్పృహ తప్పింది. మీ అన్నయ్య ఆ రక్తం చూసి భయపడి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తరువాత ఏమయ్యాడో తెలియదు. ఆ నేరం తన మీద వేసుకుని మీ అమ్మ జైలుకెళ్ళింది. ఇప్పుడు నిన్ను సాధించాలని ఈ విధంగా పథకం వేసినట్టున్నాడు. నువ్వు చెప్పిందంతా నాకు తెలిసిన కథే. కానీ ఆ హరికృష్ణ నన్ను సాధించడం దేనికి? అతడి భార్యను నువ్వు చేసుకున్నందుకు. మురళి మొహంలో ఆందోళన కనపడింది. నన్ను నువ్వు కూడా నమ్మటం లేదా మావయ్య అన్నాడు దిగాలుగా. నమ్ముతున్నాననుకో, కానీ అనుమానం అనుమానమే కదా. మురళి ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా, సరే నీ దగ్గర కూడా నా స్థానాన్ని అనుమానాస్పదం చేసిన ఆ దుర్మార్గుణ్ణి ఎలా ఎదుర్కోవాలో నాలో నేనే ఆలోచిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నరసింహం మొహంలో ఆనందం తొంగి చూసింది. తనకు కావలసింది సాధించిన ఆనందం. అతడికి ఇంకా ఒక అనుమానం మిగిలిపోయింది. నీళ్ళ దగ్గర ఒక కుర్రవాడిని కాల్చేసి మరొకడిని తనతో పాటు బయటకు తీసుకువచ్చి వాడినే ఆయుధంగా శారదమ్మని బెదిరించాడు. అయితే తను తీసుకువచ్చింది ఆ చీకట్లో ఎవరిని? హరికృష్ణనా, మురళీకృష్ణనా? తన కూతురు మెడలో చిన్నప్పుడు తాళి కట్టింది మురళి అని తనకు తెలుసు. అయితే ఇప్పుడు మురళి అన్న పేరు మీద తనకి అల్లుడు అయినవాడు నిజంగా మురళేనా? లేక హరికృష్ణే పేరు మార్చుకుని కేవలం రాధప్రేమ సంపాదించడానికి ఈ అబద్ధం ఆడుతున్నాడా? అదేగాని నిజమైతే తన అల్లుడు తనకన్నా పెద్ద మోసగాడు. అటువంటప్పుడు ఈ హరికృష్ణ తన న్యాయబద్ధమైన స్థానం కోసం పోరాడడంలో తప్పులేదు. అయినా కూడా తను తన ప్రస్తుత అల్లుడిని రక్షించాలి. కూతురి మీద ప్రేమతో కాదు, తన రహస్యం బయటపడకుండా ఉండడం కోసం. ఆ సాయంత్రం నరసింహం కారులో నగరానికి ఉత్తరం దిక్కుగా బయలుదేరాడు. దాదాపు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక ఓ ఫ్యాక్టరీ వచ్చింది. మోర్కా బిస్కెట్ ఫ్యాక్టరీ అది. గేటు దగ్గర ఆపి సెక్యూరిటీ గార్డ్తో నాకు రంగా అని ప్యాకింగ్ సెక్షన్లో ఉంటాడు, అతడు కావాలి అని చెప్పాడు. సెక్యూరిటీ గార్డ్ మామూలు సమయాల్లో అయితే ఇలాంటివి ఒప్పుకోడు. కానీ వచ్చింది కారులో కనుక నమ్రతగా మీ పేరేమని చెప్పమంటారు అని అడిగాడు. సుబ్రహ్మణ్యం అన్నాడు నరసింహం. 2 నిమిషాల తరువాత అతి సామాన్యంగా ఉన్న ఓ వ్యక్తి ఫ్యాక్టరీ నుంచి గేటు దగ్గరకు వచ్చాడు. పైకి మాత్రమే అతడు సామాన్యంగా కనబడతాడు. నరసింహాన్ని కారులో చూస్తూనే అతని మొహంలో ఆశ్చర్యం కనిపించింది. నమస్కారం సార్ అన్నాడు చిరునవ్వుతో దగ్గరకొస్తూ. సుబ్రహ్మణ్యం అంటే ఎవరో అనుకున్నాను. కారెక్కు అన్నాడు నరసింహం క్లుప్తంగా. ఇప్పుడా? అవును. డ్యూటీ ముందు కారెక్కు. మా సూపర్వైజర్తో చెప్పి వస్తాను సార్, త్వరగా రా. రంగా పరుగుతో లోపలికెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. బ్యాక్ డోర్ తెరుచుకుని కారులో కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు నరసింహం. మరో పావుగంటలో
కారు హైవే వదిలి ఓ మట్టి రోడ్డు మీద ప్రయాణం చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆగింది. ఏమిటి సార్, ఎంత అర్జెంటుగా తీసుకొచ్చారు? మళ్ళీ ఏదైనా వ్యాపారం చెయ్యాలా? ఆశగా అడిగాడు రంగా. అవసరమైతే చేయాలి. నిన్ను తీసుకొచ్చిన కారణం ఏమిటంటే ఆ రోజు శారదమ్మ కొడుకు విషయం కనుక్కోవడానికి అన్నాడు సీరియస్గా. రంగా మొహంలో రంగులు మారాయి. అదా, అదేమైందిప్పుడు? అతని గొంతులోని తత్తరపాటుని కనిపెట్టాడు నరసింహం. నువ్వు పాతిపెట్టిన ఆ కుర్రాడి శవం లేచి వచ్చిందిప్పుడు. అతని మొహం వంకే పరీక్షగా చూస్తూ అన్నాడు. రంగాకు చెమటలు పట్టినాయి. అదెలా సాధ్యం సార్? నా చేతులతో నేనే పాతిపెట్టాను శవాన్ని. అతడి మాటలు పూర్తి అవుతూనే బలంగా మొహం మీద కొట్టాడు. రంగా హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు నివ్వెరపోయాడు. ఆ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మినాయి. కొద్ది క్షణాల వరకు నోట మాట రాలేదు. అదే నరసింహం కాక ఇంకెవరైనా అయితే అతడి రక్తం కళ్ళ చూసేవాడే రంగా. ఒరే రంగా, నీ మాటల్లో ఏది అబద్ధమో ఏది నిజమో చాలా తేలిగ్గా కనిపెట్టగలన్రా. నిజం చెప్పు, అసలేం జరిగింది? రంగా తల వంచుకున్నాడు. వాడు పారిపోయాడు సార్.